మీరు కూడా రేపు పొద్దున వెళ్ళినప్పుడు మీరు వాలంటీర్స్కి వ్యతిరేకం కాదు, వాళ్ళ పని వాళ్ళు చేస్తే పర్లా. నువ్వు ప్రభుత్వానికి మద్దతుగా మా పార్టీకి అంటే మటుకు వాలంటీర్స్తో ప్రాబ్లం, అది మీరు గట్టిగా మాట్లాడండి, ఏం భయపడద్దు. ఇప్పుడు వాళ్ళకి ఏం చేశారు, 10,000 వ్యాన్స్ ఇచ్చారు. రేషన్ కార్డ్ డీలర్స్ వ్యవస్థను చంపేసి ఇంకో సమాంతర వ్యవస్థ క్రియేట్ చేసి దానికి అదనంగా ఇంకొంచెం డబ్బులు, వాళ్ళు నష్టపరుస్తుంది, దానికి అదనంగా ఇంకో 200 కోట్లు ఎంత ఖర్చు. 10,000 వ్యాన్స్, పౌర సరఫరాలు వ్యాన్స్ పోస్ట్ డెలివరీ తర్వాత ఎక్కడికి వెళ్తున్నాయి, ఎక్కడ స్టేషన్లు ఉన్నాయి, ఎవరి అండర్లో ఉన్నాయి. 5,200 రూపాయలు ఇచ్చి వాళ్ళకి వ్యాన్లు కూడా ప్రొవైడ్ చేసావు. వాళ్ళు ఏం చేస్తున్నావు దాంట్లో? ఎప్పుడైనా చెక్ ఉందా? ఎప్పుడైనా చెక్ చేసావా జగన్? ఇవన్నీ మనం అడగాలి. సో జగన్కి ఎలా తెలియాలి? మన దెందులూరులో యూ మానిటర్, మీరు చూడండి, ఈ ఎడ్యుకేట్ చేయండి. ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న తల్లులకి తండ్రులకి మీరు వీటి పడిపోయి మీ బిడ్డల్ని సరిగ్గా క్షేమంగా ఉన్నారా, ఒంటరి మహిళలు జాగ్రత్తగా ఉన్నారా, వితంతువులు జాగ్రత్తగా ఉన్నారా, భర్తతో గొడవపడి ఒంటరిగా ఉన్న మహిళలు జాగ్రత్తగా ఉన్నారా, ఇవన్నీ ఒక కంట మీరు కనిపెట్టాలి. మన దెందులూరుతో ప్రారంభిద్దాం. మొత్తం 33,000 గ్రామాలు ఆంధ్రప్రదేశ్లో అన్నీ సురక్షంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి నేను కోరుకుంటా ఉన్నాను. అందులో మన బాధ్యత మనం నిర్వర్తిద్దాం. అంటే మీకు చూస్తున్నారా, ఒక సమస్యని అధ్యయనం చేయటం ఇంత కష్టం. మరి ఇంత ఇన్ఫర్మేషన్ తెలిసి నేను మాట్లాడకపోతే తప్పవద్దు కదా. ప్రతి పొలిటికల్ పార్టీలో ఉండే మద్దతుదారులు ఒక కన్ను వాలంటీర్ వ్యవస్థ మీద పెట్టండి. వాళ్ళు వైసీపీ ప్రభుత్వం పేరు మీద జీతాలు తీసుకొని వైసీపీకి పనిచేసి ఏదైనా చేస్తూ ఉంటే అది ఒక దృష్టి పెట్టండి, ఎడ్యుకేట్ చేయండి. ఆడబిడ్డలున్న ప్రతి ఒక్కరిని అలర్ట్ చేసి చూడండి. అనవసరంగా మీ డేటా ఇవ్వకండి, అవసరానికి మించి మీరు ఇవ్వకండి. దీని మీద జగన్ నువ్వు ఎన్ని కేసులు పెట్టుకున్నా నాకు ఓకే జగన్, నేను మాట్లాడుతుందని నాకు ఓకే. నువ్వు ఏదైనా తిట్టుకో, ఏదైనా మాట్లాడుకో. అలాగే వాలంటీర్ వ్యవస్థ కూడా చెప్తున్నా, మీ అందరూ చేశారని నేను చెప్పట్లా. 100 తాజా పండ్లు ఉన్న దాంట్లో ఒక కుళ్ళిపోయింది ఉంటే మొత్తం మీరు కూడా కుళ్ళిపోతారు, అది నేను చెప్తున్నా. 10 మంది ఉండొచ్చు, ఇన్ని లక్షల మందిలో కొంతమందే ఉండొచ్చు, కానీ చెడ్డ పేరు మీకు కూడా ఉంది. అందుకని మీరు కూడా వాలంటీర్ వ్యవస్థ మీరు కూడా చూసుకోండి. మీతో సహచరులు ఎవరైనా ఉన్నారు అలాంటి వాళ్ళు, వీళ్ళని నమ్ముకొని. ఎందుకంటే దిస్ విల్ బికమ్ అ ప్యారలల్ పోలీస్ ఫోర్స్, ప్యారలల్ పోలీస్, ప్యారలల్ అడ్మినిస్ట్రేషన్, ప్యారలల్ పొలిటికల్ ఫోర్స్, 3 in 1 వాలంటీర్ ఫోర్స్. దట్స్ వాట్ జగన్స్ డిజైన్ ఇస్. జగన్ డిజైన్ టు కంట్రోల్ డైరెక్ట్లీ ఇన్ టు యువర్ హౌస్. మీ హౌస్ హోల్డ్ జగన్ కంట్రోల్ చేస్తాడు. ఒక బటన్ నొక్కుతాడు. ఆ ఊర్లో ఎవరు, ఆ దెందులూరు గ్రామం, ఆ మండలం సో గ్రామంలో ఎవరు, అది మనకి ఎదురు తిరిగింది, వాళ్ళని భయపెట్టాడు. చిన్న సోషల్ మీడియా పోస్ట్ పెడితే చాలు జగన్కి, అందుకు వణికిపోతున్నారు. హిట్లర్ చేసిన ఎగ్జాక్ట్లీ ఇది SAS పెట్టాడు. జర్మన్ మిలిటరీ కంటే కూడా SAS మోర్ డేంజరస్. సో సరిగ్గా తొండ ముదిరి ఊసరి వెళ్ళి అయిపోద్ది. వాలంటీర్ వ్యవస్థని మీరు ఇప్పుడే సరిగ్గా చూసుకోకపోతే దట్ విల్ బికమ్ లైక్ IAS ఇన్ ఫ్యూచర్. నేను చెప్పేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, నేను ముందే హెచ్చరిస్తాను, అందరికి గుర్తుపెట్టుకోండి. ఋషికొండను దొలిచేస్తారు, కొండలు దోచేస్తారని చెప్పా, దోచేశారు. జగన్ రైట్ కాదు ఈ రాష్ట్రానికి అని చెప్పా, కాదు నా మాట కాదని వేసేశారు. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, వాలంటీర్ వ్యవస్థ చాలా డేంజరస్గా వెళ్ళిపోతుంది. మీరు ఇప్పుడు కట్టడి చేయకపోతే, ప్రతి గ్రామంలో ఉండే ప్రజలు కట్టడి చేయకపోతే అది భవిష్యత్తులో SAS లాగా అయిపోయే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఇంకా అవ్వలేదు, అది చాలా మెండుగా ఉన్నాయి. సో ఈ విషయం మీద వైసీపీ నాయకులు కానీ, జగన్ కానీ, అలాగే వాళ్ళు ఎవరైనా కానీ మీరు ఏమి అనుకున్నా కానీ, నేను చెప్పాను కదా నిన్న, ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు తిరిగి నేను వెళ్తాను అని నేను అనుకోను. అంటే అంత తెగిస్తే తప్ప మార్పు రాదు, అంత తెగించాలి.